ప్రజాస్యా నామయం కశ్చిత్ భూతాగమన కారణం రజస్యా నామయం కశ్చిత్ భూతాగమన కారణం. సో శ్రీకృష్ణుడు కలిగిన ఓ సౌభాగ్యవతులారా, స్వాగతం. మీ ప్రీతి కొరకు మేము ఈ కార్యం చేయాలి. యజమానులు అంతయు క్షేమంగా ఉన్నారా? వీరే స్వీకరించిన కారణం చెప్పు. మొట్టమొదట ఈ యొక్క రాసమత్వం అన్నటువంటి అధ్యాయాన్ని మనం చర్చించుకునేటప్పుడు అపరాధ రహితంగా ఉండాలంటే అసలు కొన్ని సత్యాలు తెలుసుకోవాలి. రాసనృత్యం జరిగినప్పుడు భగవంతుని యొక్క వయసు 7 సంవత్సరాలు. మామూలుగా ప్రాపంచిక ప్రపంచంలో వ్యక్తులందరూ కూడా స్త్రీ పురుషుల కలయిక అంటే కేవలం దాన్ని కామదృష్టితో చూడగలరు. ఇక్కడ భగవంతుని యొక్క వయస్సు రాసనృత్యం జరిగినప్పుడు 7 సంవత్సరాలు చెప్పి చరిత్ర. భగవంతుడికి భక్తులకు మధ్య జరిగినటువంటి ఒక భక్తి సంబంధమైనటువంటి చర్య, అంతేగాని అది భౌతిక దృష్టితో మనం దాన్ని చూడకూడదు. తర్వాత భగవంతుడి భక్తులతో లీలలు చేసినప్పుడు ఆయన అన్ని రసాలు కావాలి కల భగవంతునికి. కొంచెం భక్తుల్ని ఏడిపించడం కూడా చేస్తాడు. ఒకసారి మానసి గంగలో రాధారాణి గోపికలు వెన్న, పెరుగు, పాలు ఇవన్నీ తీసుకొని మానసి గంగ దాటాలనుకుంటున్నారు. అప్పుడు కృష్ణుడు అక్కడ ఒక నావికుడిలాగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, మామూలుగా భగవంతుడు ఎప్పుడు నవయవనంలో ఉంటాడు కాబట్టి మీసాలు గడ్డాలు ఉండవు. దానికి కారణం అది, యవనత్వాన్ని దాటడు. సో ఆయన తలపాగా కట్టుకున్నాడు, మీసాలు పెట్టుకున్నాడు, అన్ని డ్రామా కంపెనీవి. సో ఆ నావ అక్కడ పెట్టుకొని, హే గోపికా స్త్రీలారా, మిమ్మల్ని నేను ఈ మానసికంగా దాటిస్తాను. వాళ్ళందరూ కూడా కృష్ణుని గుర్తించలేదు. మామూలుగా మనమే ఏదైనా వేషం వేస్తే గుర్తించలేదు, ఇంకా ఈయన ఎంత గొప్పగా వేస్తుంటాడో వేషం, ఎవరు గుర్తించలేదు. వాళ్ళందరినీ ఎక్కించుకున్నాడు. ఆ నావ నడుపుకుంటూ వెళ్తుంటే కొంత దూరం నడిపిన తర్వాత, నా నావ కొంచెం వయసు అయిపోయింది, ఓల్డ్ బోట్, మీరంతా చాలా బరువుగా ఉన్నారు, ఇది మొయ్యలేకుండా ఉంది, కొంచెం బరువులు తగ్గిస్తే బాగుంటుంది. మీరు ఏదైతే పాలు, పెరుగు, వెన్న, ఈ తినుబండారాలు ఇవన్నీ తెచ్చారో అది ఈ గంగకి అర్పించేసేయండి, అప్పుడు బరువు తగ్గుతుంది. వాళ్ళు అన్నారు, మేము ఇవన్నీ తీసుకెళ్లేది వ్రజగోపికలం, మేము వ్యాపారం చేసుకునేదానికి తీసుకుని వెళ్తున్నాము, ఇవన్నీ గంగలో పోసేయమంటారు ఏంటి? ఏమో మీ ఇష్టం, మధ్యలో ఉన్నాం, ముందుకెళ్ళాలంటే బరువు కొంచెం తగ్గాల్సిందే. ఈయన ఉద్దేశం ఏంటి అంటే, వీటన్నిటితోటి గంగకు పూజ చేయాలా అని, గంగనకు అర్పించాలా, గంగకు తర్పణం చేయాలా. సో అని చెప్పి అనేసరికి ఇంక వాళ్ళు విధి లేక ఆపేశాడు నడపడం. సో విధి లేక వాళ్ళందరూ కూడా గోపికలు ఏం చేశారు, ఆ పెరుగు, పాలు అన్ని కూడా మానసి గంగలో పోసేశారు అన్నమాట. అది అయిన తర్వాత కొంచెం దూరం నడిపించారు కృష్ణుడు. తర్వాత ఏమంటున్నారంటే, ఈ తినుబండారాలు, ఆహార పదార్థాలు గంగకు అర్పించేస్తే బరువు తగ్గుతుంది అనుకున్నాను, కానీ ఏం పని కాలేదు. మీరందరూ కూడా ఒంటి నిండుకు అన్ని బంగారు ఆభరణాలు ఇవన్నీ వేసుకున్నారు, వాటి బరువు కూడా విపరీతంగా ఉంది. కొంచెం ఒక పని చేయండి, మీ ఒంటి మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలు కూడా తీసి గంగలో వేసేయండి అని. ఏంటి, ఇంత విలువైన బంగారు ఆభరణాలు
తీసి గంగలో వేసేయాలా? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు అన్నారు. నేనేమనుకున్నా అనుకోకపోయినా మీకు అనవసరం. అసలు విషయం ఏంటి అంటే బరువు ఎక్కువగా ఉంది. ఈ నావ చాలా వృద్ధ నావ, ఓల్డ్ బోట్. సో ముందుకు వెళ్ళలేదు. మీరు మధ్యలో ఉన్నారు నీటి సమూహంలో. దాటాలా అనుకుంటే వీటన్నిటి కూడా పడేయాలి, మీ ఇష్టం అన్నారు. ఇంకా చేసే గత్యంతరం లేక వాళ్ళు ఏం చేశారంటే ఆ ఒంటికి ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా తీసి గంగలో వేస్తారు. కృష్ణార్పణం అంటాం కదా, గంగా అర్పణం, గంగకి అర్పించేశారు. అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం దూరం కృష్ణుడు నడిపించాడు. నడిపించేమంటున్నాడంటే, అరే 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 అరే, ఈ నావ నడిపి నడిపి నా చేతులు చాలా నొప్పిగా ఉన్నాయి, భుజాలు చాలా నొప్పిగా ఉన్నాయి. మీరు కొంచెం నా భుజాలు మసాజ్ చేసినట్టయితే కొంచెం నేను ఉపశమనం పొంది అప్పుడు నావ నడిపిస్తానన్నాడు. అప్పుడు ఈ గోపికలు, రాధారాణి అందరూ ఏమన్నారంటే, ఓరి నావికుడా, నేను ఎవరనుకున్నావు? వృషభాను నందిని, వృషభానుని యొక్క కుమార్తెను నేను పోయి నీ భుజాలకి మసాజ్ చేయాలనా? ఒక పని చేస్తాము, నీ పీడ విరగించుకుంటాం మేము, నీ నెత్తి మేము గంగలో వేసేసి మేము నడుపుకొని వెళ్ళిపోతాం ఈ నావ అని చెప్పి ఈ యొక్క గోపికలందరూ కూడా కృష్ణుని పట్టుకొని గంగలో వేయడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఉన్నట్టుండి యోగమాయ ద్వారా ఒక పెద్ద పెనుగాలి వీసిందంట, పెద్ద తుఫాన్ లాగా. ఆ గాలి వీచడంతో శ్రీమతి రాధారాణి వెళ్ళి కృష్ణుని మీద పడిపోయింది. ఆ కృష్ణుని మీద పడినప్పుడు ఆమె చేతికి ఏదో తగిలిందనమాట. అది ఏంటా అని ఇట్లా లాగి చూస్తే అది వేణువు, భగవంతుని యొక్క వేణువు. అప్పుడు రాధారాణి, ఏ దొంగ, నువ్వే కృష్ణుడివి కదా. అప్పుడు ఆ ముయసం గీసం తీసేస్తే శ్యామసుందరుడు కృష్ణుడు. అంటే ఇది ఎందుకు చెప్పాను అంటే, ఇక్కడ ఆయన వంశీవటము మీద కూర్చొని మురళిని వాయిస్తే ఆ మురళీగానము ప్రతి ఒక్క గోపిక కర్ణములోనికి ఏ రమక్కముగా ప్రవేశించింది అంటే, ఆ గోపిక యొక్క పేరును పిలిచినట్టుగా ఆ వేణుగానం వినిపించింది అనమాట. నేను ఆ ముందు శ్లోకాల్లో చెప్పాను. చంద్రలేఖ అని ఉంటే ఆ వేణుగానం ఎట్లా వినిపించింది ఆమెకి అంటే, ఏ చంద్రలేఖ వంశీవటమునకు రావా, ఏ చంద్రలేఖ. అది మురళీ వాయిద్యం ఒక గానంలాగా, ఒక పిలుపులాగా ఉంది. అట్ట అందరి పేర్లు పెట్టి పేరంటానికి పిలిచినట్టు పిలిచేసి ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈయన, అసలు ఎందుకు వచ్చారు మీరు? ఏమన్నా పనుందా? లేకపోతే బృందావనంలో ఏమన్నా విపత్తా? ఏమన్నా అక్కడ ఏమన్నా జరగరాంది ఏమన్నా జరిగిందా? సో మామూలుగా ఏమంటారంటే, అందరూ రాష్ట్రంలో ఉండేవారు గోదావరికి వెటకారాలు ఎక్కువ అంటారు. ఆ వెటకారాలు మేబీ గోదావరిలో కృష్ణుడి దగ్గర నేర్చుకున్నట్టున్నారు. సో ఆయన ఈ వెటకారాలు గోపికలతోటి వెటకరిస్తూ ఉన్నారు. ఏంటి, ఎందుకు వచ్చారు, ఏంటి, అది ఇది అని చెప్పి అంటూ ఉన్నారు అన్నమాట. అంటే ఈ కృష్ణ లీలల్లో మీరు చూస్తే అన్ని రసాలు కూడా ఉంటాయి. అందుకనే స్వామి ప్రభుపాదుల వారి దగ్గరికి ఇప్పుడు ఒకే రకంగా ఉంటే ఎవరికి జీవుడు ఏంటి అంటే వెరిగేటెడ్నెస్, వెరైటీస్ కావాలా. అందుకనే చూడండి, ప్రతిరోజు మన బ్రేక్ఫాస్ట్ ఒకటే ఉండదు. ఒకటే తిన్నాం అనుకోండి విరక్తి వచ్చేస్తుంది. ప్రతిరోజు భోజనంలో కూడా కూరలు మారిపోతూ ఉంటాయి. సో జీవుడికి కావాల్సింది ఏంటి అంటే వెరైటీస్ కావాలా. సో నారాయణుడితోటి ఒకే ఒక వెరైటీ అనమాట. ఆయన బాసు, మనం దాసు. అదే వెరైటీ నారాయణతోటి. అదే కృష్ణునితోటి అన్ని రసాలు, నవరసాలు కూడా అనుభవించవచ్చు. అందుకని హరే కృష్ణ భక్తులు కృష్ణుని ఎందుకు సేవిస్తారు అంటే, ఆ దేవదేవునితోటి అన్ని రసాలు అనుభవించాలన్నటువంటి దృక్పథంతో. ఒకసారి రాధారాణి, గోపికలు వీళ్ళందరూ కూడా ముత్యాల హారాలు తయారు చేస్తున్నారంట. కృష్ణుడు, గోపాలుడు వెళ్ళి చూస్తున్నారు. వాళ్ళు సీరియస్గా ఆ ముత్యాలన్నీ మాలలు కడతా ఉన్నారు, మంచి ఆభరణాలు చేస్తారు. అప్పుడు కృష్ణుడు వెళ్ళి, ఏ రాధే, చాలా చక్కగా ఉన్నాయి ముత్యాల హారాలు, నాకు ఇస్తావా అన్నాడు. ఇస్తే ఏం చేస్తావు అనింది రాధారాణి. నా గోవులకు అలంకరించుకుంటానన్నాడు. ఏంది ముత్యాల హారాలు? అప్పుడు రాధారాణి అంటుంది, ఏంటి ఇంత విలువైనటువంటి ముత్యాల హారాలు గోవులకు అలంకరించుకుంటావా?
అంటే అక్కడ భగవంతుడు మానవాళికి ఒక సందేశం ఇస్తున్నాడు. గోవు యొక్క విశిష్టత ఏంటి? గోబ్రాహ్మణ హితాయచ. గోవు మొదట, బ్రాహ్మణుని కన్నా ముందు నాకు గోవు పూజనీయం. గోమాత అన్నారు, గోమాత అన్నారు. ఈరోజు గోవు యొక్క విలువ తెలియకుండా మనం ఏం చేస్తున్నాం? విపరీతమైన గోవధ. అందుకనే ప్రకృతి వైపరీత్యాలు ఈ మధ్య చూసాం. తుఫాన్లు, లేకపోతే భూకంపాలు, ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కడ గోవధ జరుగుతుందో ఆ దేశాల్లో విపరీతంగా జరుగుతూ ఉందన్నమాట. గోవు భూదేవి యొక్క ప్రాతినిధ్యం. గోవుని మనం పూజించాలి. అందుకనే కృష్ణదేవరాయల యొక్క కొలువులో ఒక పండితుడు వస్తాడు. వచ్చి ఏ జంతువు యొక్క పాలు విలువైనటువంటివి అంటాడు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు కూడా కూర్చొని ఉంటాడు అక్కడ. ఏ జంతువు యొక్క పాలు విలువైనటువంటివి అంటే అప్పుడు తెనాలి రామకృష్ణ ఏమంటాడంటే మేకపాలు అంటాడు. అందరూ గోవు పాలు అంటారు, నేనేమో మేకపాలు అంటాడు. లేదు గోవు పాలు అంటారు, లేదు మేకపాలు అంటాడు. కృష్ణదేవరాయలకి ఏమయ్యా, ప్రతి దాంట్లో కూడా వికటమైన నువ్వు మేకపాలు అంటావేంటి, విశిష్టమైన పాలు అని. అప్పుడు తెనాలి రామకృష్ణుడు అంటాడు, స్వామి అతనేం అడిగాడు అంటాడు, విలువైనటువంటి జంతువు పాలేంటి అన్నాడు. జంతువు పాలేమిటి అన్నాడు కాబట్టి నేను మేకపాలు అన్నాను, మరి గోవు పాలు కాదా అన్నాడు కృష్ణదేవరాయ. అప్పుడు తెనాలి రామకృష్ణ అన్నాడు, గోవు జంతువు కాదు, దేవతా స్వరూపం. ముక్కోటి దేవతలు కొలువున్నటువంటి గోమాతని నేను జంతువుగా భావించను, దేవతా స్వరూపంగా భావిస్తాను. అందుకని జంతువు పాలంటే మేకపాలన్నాను, జంతువు పాలంటే మేకపాలన్నాను. సో ఆ ముత్యాలహారం తయారు చేసి నీకు ఇస్తే ఏం చేస్తావు? గోవులకి వేసుకుంటాను. ఏంటి, ఎంత విలువైనటువంటి ముత్యాలహారాలు గోవులకి వేసుకుంటావా? పో చాలు కానీ పో అని. కృష్ణుడు చాలా, నేను కూడా ఈ ముత్యాలు పండిస్తానులే అంటే వెళ్ళాడు. యశోదమ్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అమ్మా మన ఇంట్లో ముత్యాలు లేవే అని అడిగాడు. ఎందుకు లేవురా కన్నయ్య, నీకోసం చాలా ఆహారాలు చేసి పెట్టాను కదా. అమ్మ అవన్నీ నాకు కావాలన్నా. ఎందుకు నాన్న అని. అమ్మా నేను ముత్యాల పంట వేయాలనుకున్నా. నేను ముత్యాల పంట ఏంట్రా? అవునమ్మా నేను చూశాను కదా, నాన్నగారు ఏదన్నా పంట వేయాలంటే, ఏదన్నా ధాన్యం కావాలంటే ఆ ధాన్యాలు భూమిలో వేస్తాడు, అవి చెట్లు వస్తాయి, వాటి నుంచి పంట వస్తుంది. అట్లాగే నేను కూడా ముత్యాలు భూమిలో వేసి ముత్యాల చెట్లను పెంచి ముత్యాలు కాయిస్తానన్న. అరే ధాన్యాలంటే అట్లాగా పండుతాయిరా, ముత్యాలు మాత్రం సముద్రంలో చిక్కుతాయి. అవి అమ్మ నువ్వేం చెప్పద్దు నాకు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే నీకు అసలు నా మీద ప్రేమ లేదు. ఈ లాజిక్లు కూడా పిల్లలకి ఆయన దగ్గర నుంచి వచ్చాయి. ఎవడన్నా పిల్లోడు ఏమన్నా అడుగుతాడు, అమ్మ ఇవ్వలేదు అనుకోండి, అమ్మ అసలు నీకు నా మీద ప్రేమే లేదు లేవే, అందుకే ఇవ్వను అంటున్నావు లేవే. సెంటిమెంట్ డైలాగ్. ప్రతిదీ ఈ సృష్టిలో మానవుడు చేసే ప్రతి పని కూడా ఎక్కడి నుంచి మూలం అంటే అక్కడి నుంచే. ఆయన యశోదమ్మని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అంతే లేవే, నువ్వేదో నా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తావు కానీ అసలు నీకు ప్రేమ లేదు. నేను అడిగింది ఇస్తేనే కదా నిజంగా ప్రేమ ఉన్నట్టు. ముత్యాలు ఇవ్వనట్టు అది కాదురా, ముత్యాలు పంట వేయర్రా, నీకు అర్థంగా. అమ్మ నువ్వు అన్నీ ఆపి, నాకు తెలిసి నాన్నగారు పంట ఎట్టేసి బాగా చూశాను నేను, నాకు ముత్యాలు ఇచ్చేవి అన్నాడు. సరేనని చెప్పి ఆమె భోషానం తెరిచి లోపల ఉన్నటువంటి ముత్యాలన్నీ ఇచ్చేసింది. కృష్ణుడు ఏం చేశాడు, గోపాలను తీసుకెళ్ళి పొలం దున్నేశాడు. దున్నేసి ఈ ముత్యాలు వేసాడు. మళ్ళా ఇక్కడ చూడండి, జీవుడికి పదే పదే భగవంతుడు సేవించుకొని తరించే అవకాశాన్ని ఇస్తాడు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు దేవాలయానికి, అవకాశం ఇచ్చాడు రావాలని దేవాలయానికి. కానీ అసలు ఈ మనుష్య జీవితం దేనికి, దేవాలయానికి ఎందుకు వచ్చాము, మనం దీన్ని ఎట్లా ధన్యం చేసుకోవాలా, మోక్షం పొందాలా అని ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరన్నా ఒక్కరుంటే వాళ్ళకి ఆ అవకాశం లభిస్తుంది. లేకపోతే ఏదో వచ్చారు వెళ్ళారు, దండం పెట్టుకున్నారు వెళ్ళారు, ఏదో వేడుకున్నారు, స్వామి మా అబ్బాయికి పెళ్లి కావాలని ఒకరు, డబ్బులు బాగా రావాలని ఒకరు, లేకపోతే ఇంకోటి ఆరోగ్యం బాగుండాలా, ఏదో వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి ఏదో కోరుకున్నారు, వెళ్ళిపోయారు. అసలు విషయం తెలుసుకోవాలా. అయితే అవకాశం అయితే వచ్చింది, అవకాశం అయితే. అట్లాగా భగవంతుడు జీవులందరికీ అవకాశం ఇస్తూ ఉంటాడు.
కానీ ఎవడు వినియోగించుకుంటాడు వాడు ధన్యుడు. మళ్ళీ ఇప్పుడు ఈయన పంట వేశాడు కదా, ఈ గోపికా స్త్రీలందరూ కూడా పెరుగు పాలు తీసుకొని పోతున్నారు వ్యాపారానికి. అప్పుడు కృష్ణుడు వాళ్ళని ఆపాడు. ఆగండి ఆగండి ఆగండి, ఏంటన్నా ఈ పాలు పెరుగు నాకు ఇస్తారా అన్న. ఎందుకన్నా? ఈ పంట వేసాను కదా ముత్యాల పంట, దానికి ఎరువులాగా వాడతాను, కొంచెం ఇస్తారా పాలు పెరుగు. ఏంటి ముత్యాల పంటకు మళ్ళీ పెరుగు పాలు అదొక వ్యర్థం, ఆ ముత్యాలన్నీ పోతాయి నాశనం అయ్యి, మళ్ళీ ఈ పెరుగు పాలు కూడా పోతాయి నాశనం అయ్యి. ఓ పోండి చాలు. కానీ నీ మూర్ఖమైన సేద్యం అదే పండించడం, నీ అంత గొప్ప రైతును మేము ఎక్కడ చూడలేదు. ముత్యాల పంట, దానికి మళ్ళా పెరుగు పాలు, అదంతా ఎరువు, చాలు చాలు కానీ పో అన్న. చూడు రాధా, ఈ పంట వస్తుందా, చక్కగా వస్తుందా, అప్పుడు తెలుస్తుంది నీకు దాని విలువేంటో. ఏంటి చక్కగా వచ్చేది, ముత్యాల చెట్లు రావు, ముళ్ళ చెట్లు వస్తాయి, పో చాలు కానీ అని చెప్పి రాధారాణి వెళ్ళిపోయింది. మళ్ళీ కృష్ణ ఏం చేశాడు, అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ ఈరోజు మన గోశాలలో నుంచి వచ్చిన పాలు పెరుగు అంతా నాకు కావాలి. ఎందుకన్నయ్యా అని. ఎందుకంటావేంటే, ముత్యాల పంట వేసాను కదా, దానికి ఎరువుగా వాడుకునేదానికి. ఏంటి ముత్యాల పంటకి పాలు, ముత్యాలే వేస్ట్ అని చెప్పి నేను అనుకుంటుంటే మళ్ళీ పాలు పెరుగు కూడా వేయాలనా? ఏమే మళ్ళా నీ బుద్ధి చూపించావా తల్లి? నా మీద నిజంగా ప్రేమ లేదు కదా నీకు? ఒరే నాయన, ప్రతిసారి ప్రేమ లేదు అని నన్ను చంపద్దురా, నీకు ఎన్ని కావాలో తీసుకెళ్ళు, అన్ని నీకోసమే కదా ఉండేది, తీసుకెళ్ళు అని చెప్పి చెప్పిందండి. అది తీసుకొని ఆ పెరుగు పాలు తీసుకెళ్ళి ఆ ముత్యాల పంటకే ఇస్తాడు. మొలకలు వచ్చాయి, అందరు చూస్తున్నాక మొలకలు వచ్చాయి. భగవంతుడు కదా, రాతి నుంచి కూడా ఏమన్నా సృష్టించగలడు ఆయన. ఆయన కాంతంటూ ఏముంది చెప్పండి? మొలకలు వచ్చాయి, ముత్యాల పువ్వు పూసింది, ముత్యాల కాయ కాసింది, ముత్యాల పండు పండింది. అది కూడా ఎట్టున్నాయంటే రకరకాల సైజులు, రకరకాల రంగులు. మనకు తెలిసిన ముత్యాలు ఏంటి అంటే తెల్లగా ఉంటాయి అంతేనమాట. కానీ కృష్ణుడు వేసినటువంటి తోటలో ఉన్నటువంటి ముత్యాలు ఏంటి అంటే ఎన్ని రంగులు ఈ సృష్టిలో ఉన్నాయి, ఆ రంగులన్నీ కూడా ఉన్నాయి. ఎన్ని సైజులు ఉన్నాయో అన్ని సైజులు ఉన్నాయి. అవన్నీ పూసిన తర్వాత వాటన్నిటినీ కోసి చక్కగా మంచి ప్యాటర్న్ లో, మొదట పెద్దది, దాని తర్వాత చిన్నది, దాని తర్వాత ఇంకొంచెం చిన్నది, అట్లాగా సైజుల వారీగా మంచి డిజైన్స్ తోటి ముత్యాల హారాలన్నీ తయారు చేస్తాం. ఈ రాధారాణి గోపికలు చూశారు. కృష్ణయ్య మాకు కూడా ముత్యాలు ఇవ్వవు అంటూ వచ్చారు. ఓ పొండి, అప్పుడు అడిగితే మీరు ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తాననుకున్నారా? సమస్య లేదు, నేను ఇవ్వను పోండి. అప్పుడు రాధారాణి అంది, ఇవ్వకపోతే ఏంటో, మీరు పంట ఇంకలేంది మేము కూడా వేస్తాం పంట అని చెప్పి వాళ్ళలో ఉన్నటువంటి ముత్యాలన్నీ తీసుకొని కృష్ణుడు ఏదైతే పద్ధతిని అవలంబించారో అదే పద్ధతిలో వాళ్ళు కూడా పంట వేశారు. వచ్చాయి మొలకలు, చెట్లు కూడా పెరిగాయి. కానీ ముళ్ళ చెట్లు, అన్ని ముళ్ళ చెట్లే, ముళ్ళ పొదలు. అప్పుడు అరే అదేంటి కృష్ణయ్య, నువ్వేస్తే ఏమో పంట బాగా వచ్చింది, మేమేస్తే మీరు చెప్పారు కదా నాకు ముళ్ళ చెట్లు వస్తాయని. ఎవరికి వచ్చాయి ఇప్పుడు ముళ్ళ చెట్లు? మీకు వచ్చాయి చూడండి అని చెప్పి. అంటే అన్ని రసాలు ఉన్నప్పుడే మాధుర్యం. ఆ కృష్ణుని లీలల్లో ఏంటి అంటే ఆ నవరసాలు ఉట్టిపడుతూ ఉంటాయి, జీవుడికి కావలసినటువంటివన్నీ రసాలు ఉంటాయి. ఆ యొక్క గోపికలు కూడా వెన్న చిలకడానికి ముందే రాత్రంతా కలలుగా అంటారంట. ఏమని అంటే, ఈరోజు కృష్ణయ్య మా ఇంటికే వెన్న అపహరణకి రావాలా అనేటువంటి మెడిటేషన్ లో వాళ్ళు వెన్న చిలుకుతారంట. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట, ఇంతకుముందు వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట, మన ఇంటికి ఎందుకు రావట్లేదు కృష్ణయ్య, ఈ రోజు వెన్న అపహరణకు మన ఇంటికి రావాలని చెప్పి కలలు కంటుంది. బృందావనంలో ఉన్నటువంటి వారందరి యొక్క ధ్యేయం ఒకటేనమాట, ఏదో ఒక రకంగా కృష్ణునికి సేవ చేయాలా. ఇంకా వాళ్ళ ఊపిరి పీల్చిన ఊపిరి వదిలిన వాళ్ళ ధ్యాస అంతా కూడా ఆ కృష్ణుని సేవలో మనం ఎట్లా మనల్ని కైంకర్యం చేసుకోవాలా అనేటువంటి. ఈ రాధారాణి గోపికలు చాలా కలత చెందారంట. చూడు మనం ఉన్నటువంటి ముత్యాలన్నీ కూడా ఆ కృష్ణుని చూసి ఏదో చెప్తారు కదా, పులిని చూసి నక్క బాతలు పెట్టుకున్నట్టుగా మనం అన్ని వృధా చేసేసుకున్నాం, ఇప్పుడు ఉన్నది కూడా పోయింది మనకు అని చెప్పి దిగాలుగా చెట్టు కింద కూర్చోన్నాడు. అప్పుడు కృష్ణుడు ఈ యొక్క ముత్యాలతోటి చక్కగా ఆభరణాలు చేసి బంగారు పెట్టెల్లో వాటిని పెట్టి
బహుమతిగా శ్రీమతి రాధారాణికి, గోపికలకు, అందరికీ కూడా వాటన్నిటిని కూడా పంపించాడు. సో ఈ రకంగా భగవంతుడు ఏంటి అంటే, తర్వాత ఇంకోటి కూడా చెప్తాను, ఆయన వెటకారాలకి పరాకాష్ట. బెల్లమంగళ ఠాకూరు ఆయన కళ్ళు పోగొట్టుకున్నాడు. ఈ కామపూరితమైన నేత్రాలు ఉన్నాయని చెప్పి కళ్ళు పోగొట్టుకున్నాడు. ఆయన బృందావనానికి వెళ్ళాడు భక్తి చేసుకునేదానికి. ఆయన కళ్ళు లేవని చెప్పి ఆయనకు సేవలు చేయడానికి ఎవరు వచ్చేవాళ్ళు? కృష్ణుడు స్వయంగా వచ్చేవాడు. రోజు భగవంతుడు బిల్వమంగళ ఠాకూర్కి బట్టలు ఉతికి పెట్టేవాడు, భోజనం వండి పెట్టేవాడు. ఆయన కృష్ణ కరుణామృతం అన్నటువంటి గ్రంథం చెప్తే ఆయన అందుడు కదా, రాయలేడు. ఆయన చెప్తూ ఉంటే కృష్ణుడు రాశాడు దాన్ని, కృష్ణుడు స్వయంగా రాశాడు దాన్ని. అంతా రాసిన తర్వాత బిల్వమంగళ ఠాకూర్ అడిగారు, నాయన జీవిత ధ్యేయంగా రాశాను ఈ గ్రంథాన్ని, ఎట్లా వచ్చింది నాయన అన్నాడు. అంటే స్వామి అద్భుతం, ముత్యాలంటి అక్షరాలతోటి చక్కగా రాశాను, అయితే చిన్న పొరపాటు జరిగిపోయిందండి. ఏంటి ఆ పొరపాటు అన్న? రాస్తూ ఉంటే చెయ్యి తగిలి సిరా అంతా ఆ పుస్తకం మీద పడిపోయింది, ఒక అక్షరం కనిపించట్లేదు, మొత్తం సిరా తప్పబడిపోయిందండి. చిన్న పొరపాట? జీవితం అంతా నేను చెప్పినటువంటి కావ్యాన్ని సిరాబో పోసేసి దొర్లిచ్చేసి కనపట్లేదు అంటున్నావు, చిన్న పొరపాటు అంటున్నావు. బిల్వమంగళ ఠాకూర్కి చాలా కోపం వచ్చిందంట, ఎడం చేత్తో కొట్టాడంట కృష్ణుడిని. నన్నే కొడతాడా అని చెప్పి అలిగి వెళ్ళిపోయాడండి. అంటే చూడండి, వెటకారాలు గోదావరికి కాదు, కృష్ణుడికి దగ్గర నుంచి వచ్చాయి ఈ వెటకారాలు. అన్ని చక్కగా రాసేసానని చెప్పి మళ్ళా కొట్టడం. సో ఈ రకంగా భగవంతుడు ఏంటి అంటే భక్తులతోటి రకరకాలైనటువంటి రసాలు. ఆటలాడేటప్పుడు దొంగ పెడితే మాత్రం తప్పించుకునే దానికి ప్రయత్నించామండి. ఎక్కువ దొంగ ఆయనే పెట్టేవాడంట భక్తులకు ప్లెజర్ ఇవ్వడానికి. దొంగ పెట్టాలనుకున్నప్పుడు రకరకాల రీజన్స్ చెప్పేవాడంట. చూడు, చీకటి పడిపోయింది, టయానికి ఇంటికి వెళ్ళకపోతే అమ్మ చాలా కోపగిస్తుంది, అందుకని రేపు పెడతాను దొంగ, ఈ రోజుకి నన్ను వదిలేయండి. ఏంటి దొంగ అప్పు పెడతావా? కుదరదు, ఈరోజే పెట్టాలని. నేనేమన్నా మీలాగా సామాన్యమైనటువంటి పిల్లోడు అనుకున్నారా? నంద మహారాజు యొక్క కుమారుని, అంటే యువరాజు, దొంగ పెట్టడానికి ఏదేదో మాట్లాడుతున్నాడు. నాకు కూడా బాగా గుర్తు, ఒకసారి నేను చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు మా ఇంట్లో కూడా ఈవినింగ్ అయితే చికెన్ బెడ్స్ వెళ్ళిపోవాలి. నేను దొంగ పడ్డాను, వాళ్ళందరూ దాంకున్నారు, నేను ఇంటికి వెళ్ళిపోయా. వాళ్ళు అక్కడక్కడే నన్ను ఎత్తుకున్నారు, నేను వాళ్ళని ఎత్తుకోవాలి. ఒక అరగంట ఎత్తుక్కొని వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే ఇంటికి వచ్చేసారు. మా నాన్నగారు ముందు కూర్చోన్నారు అక్కడ వరండాలో. కూర్చొని ఉంటే అంకుల్ లేడా అని, లోపల చదువుకుంటున్నాడు. ఏమన్నాడు? కొంచెం పిలవన్నాడు. ఏంటి అసలు విషయం చెప్పన్నాడు. ఆటలో దొంగపడ్డాడు, మమ్మల్ని అందరినీ దాంకోమని చెప్పి ఇంటికి వచ్చేసాను. దొంగ పెట్టకుండా అని చెప్పి. సో ఇట్లాగా భగవంతుడు కూడా ఆయన ఏదేదో రీజన్లు చెప్తా ఉన్నాడు. గర్గముని చెప్పాడు కదా, అసలు మీకేమన్నా ఐడియా ఉందా? ఏమని చెప్పాడు గర్గముని? ఈ పిల్లోడు సామాన్యుడు కాదు, సాక్షాత్తు నారాయణుడైనటువంటి నా చేత దొంగ పెట్టించుకుంటారా బలవంతంగా? ఏమన్నా బుద్ధి ఉందా మీకు? ఒరే ఈరోజు ఏంట్రా, కృష్ణుడికి ఏమైందిరా? దొంగ పెట్టడానికి బోధించి ఒకప్పుడేమో యువరాజు అంటాడు, ఇంకొకప్పుడేమో నారాయణుడు అంటాడు. ఇవన్నీ మాకు అనవసరం, దొంగ పెట్టేళ్ళు అంటే. ఆచార్యులు ఏం చెప్తారు అంటే, వాళ్ళు నిజంగానే అమాయకత్వం. భగవంతుడు దేవదేవుడు అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళకి తెలియదు. ఆ గోపికలకు అందరికీ కృష్ణుని ఐడెంటిఫికేషన్ ఏంటి అంటే, ఆ కృష్ణుడు వాళ్ళ ప్రియుడు అంతే, ఇంకా వేరే ఐడెంటిఫికేషన్ లేదు వాళ్ళకి. ఈ గోపాలులకు అందరికీ ఏంటి అంటే, కృష్ణుడు వాళ్ళ సపుడు, స్నేహితుడు. ఇంక ఏది చెప్పొచ్చినా కానీ, అందుకనే కదా ఉద్ధవుడు వెళ్ళి ఏదేదో చెప్తాడు. యశోదమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె ఏడుస్తూ ఉంటే, ఏమ్మా నీ కుమారుడేనా కృష్ణుడు అనుకుంటున్నావా? నీ కుమారుడు ఎవరో తెలుసా? సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. చుప్, ఏం మాట్లాడద్దు నువ్వు.
నా కన్నయ్య నా కుమారుడు అంతే, ఇంక వేరే కథలని చెప్పచ్చు. చెప్పేటట్టుంటే మాట్లాడద్దు నువ్వే. ఈయనకేం అర్థం కాదు ఉద్ధవుడికి. ఈయనేదో ఉన్న జ్ఞానం అంతా చెప్పేస్తే గురువు గారు అని చెప్పి నమస్కరించేస్తారని చెప్పి అనుకున్నాడు. ఆమెమో అసలు వినట్లేదు. పోవాయా నువ్వు ఇవన్నీ చెప్తావేంటి అంటుంది. సో నందబాబా దగ్గరికి వెళ్ళాడు. ఆయన కృష్ణుని యొక్క విరహంలో రోధిస్తున్నాడు. నందబాబా చెప్తాడు, నేను ఇంటిలో కూర్చున్నప్పుడు ఆ ఇంటిలో ఉన్నటువంటి హాల్లో అటు ఇటు తిరుగుతూ, దోగాడుతూ, నడుస్తూ, తప్పటడుగులు వేస్తూ కృష్ణుడు కనిపిస్తాడు. అరే పిచ్చెక్కిపోతుందని చెప్పి పడక గదిలోకి వెళ్తాను. ఆ పడక గదిలో ఆ పాన్పు మీద చూస్తే లాలీ జో కృష్ణయ్య నీలా మేఘవర్ణ, ఆయన చిరుమందహాసం. భగవంతుడు ముఖం అంట ఎప్పుడు కూడా ఆ నవ్వు చిరుమందహాసం అన్నట. అంటే అహహా అని పెద్ద కాదు, అట్టని చిన్నగా కాదు, హాఫ్ స్మైల్, చిరుమందహాసం, మన గోపీనాథ్ లాగా. సో ఆ చిరుమందహాసంతో ఆ ముఖం కనిపిస్తుంది, నాకు పిచ్చెక్కిపోతుందయ్యా. అట్ట గోశాల్లోకి వెళ్తాను. ఆ గోశాల్లోకి వెళ్తే ఆడప్పుడప్పుడే లేచి నిలబడుతూ ఉన్నాడు. ఆ గోవుల యొక్క తోక సపోర్ట్ తీసుకొని నిలబడేవాడు. ఆ తోక లాగేసరికి గోవు బెదిరిపోయి అది పరిగెత్తేది. అది పరిగెత్తేసరికి పడిపోతానేమోనని చెప్పి గట్టిగా వీడు పట్టుకునేవాడు. పట్టుకుంటే అది స్కేటింగ్ లాగా ఆ గోవంతా గోచాలంతా తిప్పేస్తూ ఉంటే పేడ, మట్టి, వీటన్నిట్లో కూడా ఒక పెద్ద పేడ ముద్దలాగా కళ్ళు మాత్రం మెరుస్తూ కనిపిస్తాయి, పళ్ళు మాత్రం మెరుస్తూ కనిపిస్తాయి. ఇంకంతా ముద్దే. ఆ చిలిపి చేష్టలు గుర్తొస్తాయి. అరే ఇక్కడ పిచ్చెక్కిపోతుంది అని చెప్పి ఆ యమునా తీరానికి వెళ్తాను. ఆ కాళీయుడి మీద నృత్యం చేస్తూ ఆ తాండవ కృష్ణుడు కనిపిస్తాడు. అరే ఇక్కడ పిచ్చెక్కిపోతుంది అని చెప్పి గిరి గోవర్ధనం దగ్గరికి వెళ్తాను. ఆ గిరి గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలు మీద ఎత్తి నిలబడినటువంటి అక్కడ కృష్ణుడు కనిపిస్తాడు. మర్చిపోలేకుంటున్నాను నా కన్నయ్యని. మళ్ళా ఉద్ధవుడు ఉపన్యాసం మొదలు పెడతాడు. నందబాబా, కృష్ణుడు ఎవరనుకున్నావు నువ్వు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు. నందుడు అంటే చుప్, నువ్వు చెప్పేవన్నీ నాకు అనవసరం, వాడు నా పిల్లోడు అంతే, నా కుమారుడు. సో గోపికల దగ్గరికి వెళ్ళి చెప్పడానికి ప్రయత్నిస్తాడు, గోపాలుడి దగ్గరికి వెళ్ళి చెప్పడానికి. ప్రతి ఒక్కరూ కృష్ణునితో వాళ్ళకున్నటువంటి బాంధవ్యానికి తగ్గట్టుగా కృష్ణుణ్ణి ఊహించుకుంటున్నారు. కానీ భిన్నమైనటువంటిది ఏది కూడా వాళ్ళకి అవసరం లేదు. భిన్నమైనది ఏది కూడా వాళ్ళకి అవసరం లేదు. ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండం, ఇవన్నీ మాకు అనవసరం. అక్కడ ఆచార్యులు కొంత వర్ణన కూడా ఇస్తారు. ఏంటది అంటే, దానికన్నా భిన్నంగా కృష్ణుని ఊహించుకుంటే వాళ్ళు పొందే రసాన్ని కోల్పోతారంట. ఇప్పుడు ఎప్పుడైతే కృష్ణుడు దేవదేవుడు అనుకుంటారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? భుజాన మీద చేయడం, ఒంగుళ్ళు దుక్కుళ్ళు ఆడడం, కోతి కొమ్మచ్చి ఆడడం, ఇవన్నీ కూడా కుదరవు. ఎప్పుడైతే దేవదేవుడు అని చెప్పి అనుకుంటారో అందరూ కూడా ఏంటి అంటే అర్చన ప్లేట్లు పెట్టుకోవాలి తులసి దళాలతోటి. ఓం కేశవాయ నమ, నారాయణాయ నమ, మాధవాయ నమ, గోవిందాయ నమ, కృష్ణాయ నమ, మధుసూదనాయ నమ, త్రివిక్రమాయ నమ. ఆడింక రసాలన్నీ పోతాయి, ఒకే రసం బాసు దాసు. సో అందుకని చెప్పి వాళ్ళు వేరే దాన్ని అంగీకరించడానికి కూడా సిద్ధంగా లేరు ప్రజవాసులు ఎవరు కూడా. వీటన్నిటి కూడా మనం అనుభూతి చెందాలా అంటే మొట్టమొదట సాధన భక్తిని మనం సక్రమంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. సాధన భక్తి, నామాన్ని శుద్ధనామం చేయడము, నియమ నిబంధనలు చక్కగా పాటించడము, తర్వాత వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించడం. వర్ణాశ్రమ ధర్మం అంటే వర్ణాలు, ఆశ్రమాలు. వర్ణాలు ఎన్ని? ఏమేంటిది? బ్రహ్మరాక్షసుడు,
గృహమేది, ఇవేనా? ఆశ్రమాలు ఎన్ని? ఏమేంటివి? వర్ణాలు అవి, బ్రాహ్మణాక్ష ఆశ్రమాలు. ఆశ్రమాలు, బ్రహ్మరాక్షసుడు, గృహమేది, ఈయన బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఏ వర్ణం వారైనా, ఏ ఆశ్రమం వారైనా దైవీ వర్ణాశ్రమాన్ని దేనికన్నారు అంటే, ఆ వర్ణాల్లో ఉన్నప్పటికీ కూడా, ఆశ్రమాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క గమ్యం ఏంటి అంటే ఆ భగవంతుణ్ణి సేవించి తరించాలా. ఇది వాళ్ళ గమ్యం. బ్రహ్మచారి అంటే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఈ బ్రహ్మజ్ఞానాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసి దానికి అనుగుణంగా జీవితాన్ని గడపడం. ఇంకా బ్రహ్మచారికి వేరే వ్యాపకం లేదు. చోటా హరిదాస్ ఠాకూర్ ఆయన భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఒక గృహిణితో కొంచెం సన్నిహితంగా, అది కూడా ఏం తప్పేం లేదు, ఒక గృహిణితోటి సన్నిహితంగా మెలిగాడండి, మాట్లాడాడు అంతే. దానికి చైతన్య మహాప్రభు నీ ముఖం నాకు చూపించద్దు అన్నాడు. మరి మహాప్రభు ముఖం చూడకుండా జీవితం జీవించడం కన్నా కూడా జీవితాన్ని త్యజించడం మేలని చెప్పి ఆయన శరీరాన్ని వదిలిపెట్టేశారు చోటా హరిదాస్ ఠాకూర్. అంటే బ్రహ్మచర్యం అంటే ఆ రకంగా మనం వివాహం కాకుండా ఉంటే స్త్రీతోటి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అది ఆచార్యులు చెప్పినటువంటి పద్ధతి. అంటే ఒకరు చాలా నిగ్రహశక్తి ఉంది, ఆయన సన్నిహితంగా ఉండొచ్చు, ఇంకొక ఆయన నిగ్రహశక్తి లేదు, ఆయన ఉండడానికి లేదు, అట్టేం లేదు, యూనివర్సల్లా. చైతన్య మహాప్రభు కూడా సన్యాసాశ్రమాన్ని తీసుకున్నప్పుడు ఆయన చాలా సీరియస్గా వీటన్నిటిని పాటించారు, చాలా సీరియస్గా పాటించారు. ఆయన సన్యాసిగా ఉన్నప్పుడు ఎవరైనా ప్రణామం చేసిన స్త్రీలు దూరం నుంచి చేయమన్నారు, దగ్గర నుంచి కూడా కాదనమాట. అంత స్ట్రిక్ట్గా చైతన్య మహాప్రభు ఉన్నారు. రాజుల్ని కలవడానికి కూడా ఆయన తిరస్కరించేవాడు. ప్రతాపరుద్ర ఆయన మహాభక్తుడు. ఆయన చైతన్య మహాప్రభుని కలవాలంటే చైతన్య మహాప్రభు లేదు, నేను కలవనన్నా. ఆయన ఏం చేశారు? మారువేషంలో వచ్చాడు. వచ్చి చైతన్య మహాప్రభు సేవలు అయిపోయిన తర్వాత విశ్రమించుంటే ఆయన పాదాలు నొక్కుతూ భాగవతాన్ని పఠించారు. ఆ భాగవత శ్లోకాలు విన్న తర్వాత మహాప్రభు మహాభావంలోకి వెళ్ళిపోయారు. నువ్వెవరయ్యా నువ్వు అన్నాడు. నువ్వెవడో సామాన్యుడు కాదు, చాలా గొప్ప వ్యక్తిగా ఉన్నట్టున్నావు, ఎవరు నువ్వు అన్నాడు. అప్పుడు ప్రతాపరుద్రని ఆయన గుర్తించారన్న. సో ఈ రకంగా ఏంటి అంటే ఆశ్రమాలైనా కానీ వర్ణాలైనా కానీ దైవీ వర్ణాశ్రమ అన్నారు. ఆ నియమాలను మనం ఖచ్చితంగా పాటించాలా, ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే ఏమవుతుంది అంటే అసలు ఆశ్రమ వ్యవస్థే లేదు, ఇంకా భక్తి వ్యవస్థే లేదు, భక్తి వ్యవస్థే లేదు. సో అందుకని ఈ భగవంతుని యొక్క లీలలు ఆ స్థాయికి మనం వెళ్ళాలా అంటే ఈ సాధన భక్తిలో చాలా తీవ్రంగా మనం నిమగ్నమయ్యి భక్తియుక్త సేవల్లో మనం పాల్గొన్నప్పుడు మన చైతన్యం అభివృద్ధి చెంది ఆ యొక్క స్థాయి, వాటిని అర్థం చేసుకునే స్థాయికి వెళ్తుందన్నమాట. అర్థం చేసుకునే స్థాయికి వెళ్తుంది. నేను ఇంతకుముందు గమనించాను, కొంతమంది స్నేహితులు స్కూల్ టైంలో, నాకు అప్పుడు ఈ కులాలు ఇవన్నీ పెద్ద తెలియదు అనమాట, వాళ్ళు ఇళ్ళ కూడా వెళ్ళేవాళ్ళం, ఆడుకునే వాళ్ళం, అంతా చేసేవాళ్ళం. తర్వాత తెలిసింది వాళ్ళు శూద్ర జన్మం ఎత్తినా కానీ ఇళ్లలో వాళ్ళ తాతల యొక్క చిత్రపటాలు ఇవన్నీ చూస్తే శుభ్రంగా తిలకాలు పెట్టుకొని, వాళ్ళు చేతుల్లో జపమాలలు పెట్టుకొని, ఏది వాళ్ళ తాతలు ముత్తాతల ఫోటోలు అట్లుండేటివి. అంటే అది కేవలం బ్రాహ్మణులే కాదు తిలకాలు పెట్టుకోవడం, ఇవన్నీ అన్ని వర్గాల వారు కూడా, అన్ని వర్ణాల వారు కూడా. అయితే వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి, శారీరక స్థితిని బట్టి వాళ్ళు ఏదో పనులు చేసుకునే వాళ్ళు. కానీ సో అందరి గమ్యం ఏంటి అంటే ఆ భగవంతుడిని సేవించి తరించాలా అనేటువంటి గోల్ ఉండేది. సో అందుకని మనం ఏంటి అంటే తీవ్రమైనటువంటి సాధన భక్తి, లేకపోతే ఏంటి అంటే సంవత్సరాలు గడిచిపోయినా కానీ ఏదో మెకానికల్గా మాల చేస్తున్నాం,
మనసులో ఏదేదో ఆలోచించుకుంటూ మాల ఇన్ని సంవత్సరాలైన పూర్తి ధ్యానంతో ఆ 16 పదాలు మనం విని చేయగలుగుతున్నామా? హృదయమే చేయబెట్టుకొని మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఒక్కసారి 108 సార్లు జపించేటప్పుడు ఎన్నిసార్లు వింటున్నాం? ఎవరైనా కానీ మంగళారతి తర్వాత నేను ఈరోజు ఈ మాల చేసేటప్పుడు మనసు అటు ఇటు వెళ్ళిపోకుండా ఖచ్చితంగా దాన్ని నిలుపుకొని నేను నామాన్ని చేయాలా అనేటువంటి సంకల్పంతో మాల పట్టుకుంటున్నావా? అంటే ఒక రొటీన్ అయిపోయింది. ఏదో పొరపాటున మంగళారతికి వచ్చాము అంటే ఏదో దర్శనం చేసేటప్పుడు వాళ్ళు హరిబోల్ అన్నప్పుడు 3 సార్లు చేతులు ఎత్తుతున్నారు, నేను 4 సార్లు ఎత్తే కొంచెం బెటర్, ఉత్తమ భక్తుడు అనుకుంటారేమో అని. సో 4 సార్లు అట్ట ఎత్తేది, మళ్ళీ ఇట్ అనేది. తర్వాత అందరూ ప్రణామం చేస్తే మనం చేసేది. ఆయన ఏదో తులసి పూజ, లేకపోతే దశాపరాధాలు కూడా అసలు చెప్తాం కానీ అది చదివేసిన తర్వాత మొదలు పెట్టేది వరుసగదే. అన్ని అపరాధాలు రోజంతా మొదలు పెట్టేది. తర్వాత మాల పట్టుకునేది నిజంగా చేస్తున్నామా అంటే శ్రద్ధగా వింటున్నామా లేదు. ఎప్పుడు నువ్వు శ్రద్ధగా వినగలవు అంటే నీ రోజు భక్తిపరంగా గడిపినప్పుడు మరుసటి రోజు శ్రద్ధగా నువ్వు వినగలవు. నువ్వు ప్రాపంచికంగా గడిపితే అవి మనసులోకి వస్తుంటాయి కదా, అవి మనసులోకి వస్తుంటాయి. సో అందుకని మనం ఏంటి అంటే పెద్ద పెద్ద ఆచార్యులందరూ ఈ సాధన భక్తిలో ఈ నియమాలు ఇవన్నీ కూడా పాటించారు. మనం కూడా ఖచ్చితంగా పాటించాలి. పాటించినప్పుడే ఆ సాధన భక్తి స్థాయి నుంచి భావభక్తి, ప్రేమ భక్తి వీటిలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంది చైతన్యం. లేకపోతే ఎన్ని సంవత్సరాలు గడిచినా కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. ఎందువల్లంటే పరివర్తన కలగదు. నిజంగా ఆ కృష్ణుణ్ణి పొందాలా అన్నటువంటి భావన మనలో లేకపోతే శ్రమ ఏవై కేవలం. అందుకనే హరిభక్తి సుధోదయం చెప్తుంది, భగవద్భక్తి హీనస్య జాతి శాస్త్రం జపం తపం అప్రాణస్య హి దేహస్య ముండనం లోకరంజనం. భగవద్భక్తి అనేది లేకపోతే గొప్ప జాతిలో పుట్టి ఉపయోగం ఏముంది? శాస్త్రాలన్నీ అధ్యయనం చేసి ఉపయోగం ఏముంది? జపాలు చేసి ఉపయోగం ఏముంది? తపాలు చేసి ఉపయోగం ఏముంది? అప్రాణస్య హి దేహస్య ముండనం లోకరంజనం. ప్రాణం లేనటువంటి దేహానికి అలంకరణ కాదు, శవాలంకరణ. సో అందుకని మనం ఏంటి అంటే ఈ అద్భుతమైనటువంటి లీలలు, భగవంతుడి లీలలు మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటే చెప్పేది కాదు, మనకు అక్కడ కనిపిస్తుంటుంది. చాలామంది అడుగుతారు కదా, భగవంతుడిని చూశారా అని. ప్రభుపాదులు వారు చెప్పారు, నేను చూశానని చెప్పినా నువ్వు నమ్మాలా, చూడలేదని చెప్పినా నమ్మాలా. నువ్వెందుకు చూడకూడదు? ఈ సాధన తీవ్రంగా చేసుకుంటూ ఉంటే, నేను ఇందాక లీలలు చెప్పాను, ఆ యొక్క మానసికంగాలో రాధారాణి గోపికల్ని కృష్ణుడు ఎక్కించుకొని తీసుకెళ్ళి ఆ దృశ్యం కనిపిస్తుంది. ఆ ముత్యాల పంట వేశాడు, ఆ లీల చెప్పినప్పుడు ఆ దృశ్యం కనిపిస్తుంది. ఆ లీల చేసినప్పుడు సో ప్రతిదీ కూడా అదేదో మాట్లాడుకోవడం కాదు, దృశ్యం అవుతుంది. అది దృశ్యంగా కనిపిస్తుంది. ఎప్పుడు కనిపిస్తుంది? మనలో పవిత్రీకరణ పెరిగినప్పుడు. ఈ ప్రాపంచికమైనటువంటి దుర్మార్గపు ప్రపంచాన్ని చూడడం ఉత్తమమా, మన సాధన తీవ్రత పెంచుకొని ఆ దివ్యమైనటువంటి భగవంతుడి లీలలు చూడడం ఉత్తమమా? ఏది ఉత్తమం? ప్రశ్న ఏంటి చెప్పు. ప్రశ్న ఇప్పుడు నేనేం వేసాను చెప్పు. ఏదో ప్రశ్న వేశారు ఖచ్చితంగా, అది మాత్రం చెప్పగలను నేను. చెప్పు, గట్టిగా చెప్పు. ప్రశ్న ఏంటి? తప్పు, రాంగ్. ప్రాపంచికంగా ఉండడం ఉత్తమమా, ప్రాపంచికంగా లేకుండా ఉండడం ఉత్తమమా? అదే కదా నేను వేసిన ప్రశ్న. నువ్వు చెప్పేది అది, నేను అది వేయలేదు. ఏంటి హామనిమా? ఈ ప్రాపంచిక దుర్మార్గ ప్రపంచాన్ని దర్శించి జీవించడం ఉత్తమమా, సాధన మనం తీవ్రత పెంచుకొని ఆ భగవంతు లీలల్ని దర్శించడం ఉత్తమమా? ఏంటంటే శ్రవణం లేదు, సరిగ్గా పుస్తక పఠనం లేదు. మరి మనం
చేరుకోవాల్సిన గమ్యం ఏంటి? భగవంతుని చేరుకోవాలా. మరి ఎట్లా మనం పొందుతాం? సమయం అయిపోతూ ఉంది, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. మనలో ఎప్పుడు పవిత్రీకరణ జరుగుతుంది? ఎప్పుడు ఆ భగవంతుని యొక్క దివ్య లీలల్లో మనం కూడా భాగస్వాములం అవుతాం? ఆ తీవ్రత అనేది తెచ్చుకోవాలా, తప్పించాల. మీరు చైతన్య చరితామృతం చదవండి, వాళ్ళందరూ కూడా తప్పిస్తూ ఉన్నారు. రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన రాధాకుండ దగ్గర 45 సంవత్సరాలు ఎండలో కూర్చొని ఏం చేశారు? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ ఎండలో కూర్చొని భగవత్ నామం తీవ్రంగా చేస్తూ ఉన్నారు. మనం ఏమన్నా ఎండలో కూర్చోమన్నారా? మనం ఏమన్నా వాలంటరీగా తపస్సు చేస్తామని కూర్చుంటామా? నీడలో కూర్చొని నామం చేయమంటే కష్టంగా ఉంది. అంటే వాలంటరీగా తపస్సు చేయాలి. మనం ఎన్నోసార్లు చర్చించుకుంటున్నాం. భీష్ముడు అంబశయ్య మీద పడుకొని ఉంటే పాండవులు వెళ్ళి ఇవ్వబోతుంటే ద్రౌపది గల్లు నవ్వింది. ఏమా నవ్వుతున్నావు అన్నాడు. నా బట్టలు తీసేస్తూ ఉంటే నిండు సభలో పల్లెత్తు మాట మాట్లాడలేదు, ఖండించలేదు. ఈరోజు ధర్మం గురించి మీరు మాట్లాడతారా భీష్మ పితామహ? నేను అవును తల్లి, కోరి అంబశయ్య మీద ఎందుకు పడుకున్నాను అంటే నేను చేసినట్టుగా పడుకున్నాను. అంబశయ్య మీద పడుకోవడం వల్ల పోయింది. నేను ఇప్పుడు అర్హతను సాధించాను. ఈ తపస్సు చేయడం వల్ల ధర్మం గురించి మాట్లాడే అర్హతను సాధించాను దేవి అన్నాడు. భీష్మ పితామహుడంతటి వాడు, అంత మహానుభావుడు అంబశయ్య మీద పడుకున్నాడు, తపస్సు చేశాడు. సో మనం కూడా తపస్సు చేయాలా? ఆ తపస్సు మనమేమి ఇప్పుడు మళ్ళా నన్ను అడగబాకండి, ప్రభు మీరు కూడా అంబశయ్య మాకు అరేంజ్ చేయండి, మేము పడుకుంటాం. ప్రభుపాదుల వారు ఇవన్నీ చెప్తే అసలు మనం ఇటు సైడ్ కూడా చూడమని చెప్పి ఆయన చెప్పకూడదు. కానీ ఆ సామెత ఏదో చెప్తారు, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని చెప్పి. సో పాత రకపు సిద్ధాంతాలు ఆధ్యాత్మిక జీవితాన్ని కొత్త రకంగా ప్రజెంట్ చేశారు. ఆ కొత్త రకంగా ఏంటి అంటే సంకీర్తన, మంచి ప్రసాదాలు, మంచి విగ్రహాలు, మంచి ప్రవచనాలు, ఏదో కొత్తగా ఆధునిక యుగానికి తగ్గట్టుగా అట్రాక్టివ్గా అన్నీ చేశారు. కానీ వాటి యొక్క గమ్యం ఏంటి అంటే మనందరం కూడా భగవంతుణ్ణి చేరుకోవాలా. ఆచార్యుల యొక్క ఆశయాలు తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకోవాలా. అప్పుడు మనం భక్తిలో పురోభివృద్ధిని సాధించేదానికి అవకాశం ఉంది. లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది, చైతన్యంలో ఏం మార్పు రాదు. సో అందువల్ల ఈరోజు ఎవరిది ఫోను? కృష్ణరాజ్ కవిరాజ్ గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, ఇంకెవరు మూడో ఆయన? గోపాల భట్ట, రఘునాథ్ భట్ట గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి. సో వీళ్ళ ముగ్గురు జన్మదినమా, తిరోభావమా? ముగ్గురిది ఒకే రోజా తిరోభావం? డిఫరెంట్ ఇయర్స్.
కృష్ణరాజ్ కవిరాజ్ గోస్వామి చైతన్య చరితామృతం రచించినటువంటి వ్యక్తి అన్నమాట. ఆయనది రచించడానికి ముందే ఒక ప్రేయర్ చేశారు. అది మనందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రేయర్. వివిధ స్థాయి వైష్ణవులు ఉన్నారు. మనం ఏంటి అంటే కొందరు పెద్దోళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు, ఇంకొంచెం తక్కువ అయితే ఏం పర్వాలేదు, ఫైటింగ్ చేయొచ్చు వాళ్ళతోటి, ఇంకొకరితో అయితే అట్లా కాదు. ఆయన ఏం చెప్పారంటే వివిధ స్థాయిలో వైష్ణవులు ఉన్నారు, వాళ్ళందరి యొక్క ఆశీస్సులు నాకుంటే ఈ కావ్యాన్ని నేను పూర్తి చేయగలను. సో మనకందరి వైష్ణవుల యొక్క ఆశీస్సులు ఉండాలి. సో తర్వాత రఘునాథ భట్ట గోస్వామి ఆయన రాధాకుండ్ రెనోవేషన్ చేయడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి అన్నమాట. ఆయన అనుకున్నారంట ఇది రెనోవేషన్ చేస్తే బాగుంటుంది అని. మళ్ళా ఆయన మనసును ఆయన శిక్షించుకున్నాడంట. ఇప్పుడు దీన్ని రెనోవేషన్ చేయాలంటే విరాళాలు సేకరించాలా, ఫండ్ రైజింగ్ చేయాలా, వీటన్నిటి వల్ల నా భక్తి ఏమవుద్దాయేమో, లేనిపోయిన ఆలోచన వచ్చింది ఏంటి నాకు అని చెప్పి ఆయన యొక్క ఆలోచనని మార్చుకున్నారు. బద్రీనారాయణ దగ్గరికి వెళ్ళి దర్శించుకొని ప్రార్థించుకుంటే ఆ బద్రీనారాయణుడి స్వప్నంలోకి వచ్చి ఈ రఘునాథ్ భట్ట గోస్వామి ఈ రాధాకుండిని ఆయన రెనోవేషన్ చేయాలనుకున్నాడు, నీ దగ్గర ఉండే డబ్బంతా ఉపయోగించి ఆయనకి సహాయం చేయని చెప్పి స్వప్నంలో చెప్పాడు. ఆయన వచ్చి ఈయన దగ్గరికి నాకు ఈ రకంగా భగవంతుడు స్వప్నంలోకి వచ్చి చెప్పాడు అని చెప్తే ఆ కార్యం ఆ రకంగా అయిందనమాట. సో ఇట్లాగా వీళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి ఈ రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన మొన్న చెప్పాను ఆయన గురించి, కుటీరం కూడా లేకుండా జపం చేసుకుంటూ నీడనిచ్చేటువంటిది, కృష్ణుడే రాముడిగా మారి ఆయన మీదకి వచ్చినటువంటి పులుల నుంచి ఆయన్ని రక్షించడానికి బాణం పట్టుకొని సిద్ధంగా ఉండేటువంటి వారు. సో ఇవన్నీ కూడా ఏ స్థాయి భక్తి వాళ్ళది, ఎంత ఉన్నతమైనటువంటి వాళ్ళందరూ కూడా మన పూర్వాచార్యులు. సో వాళ్ళు నడిచినటువంటి మార్గంలో మనం కూడా నడవడానికి ప్రయత్నం చేయాలా. నేను మొదటి నుంచి కూడా ఏదో స్వప్నం చూస్తూ ఉంటాను. ఏంటంటే ఇద్దరు భక్తులు కలుసుకొని ఈ రఘునాథ్ దాస్ గోస్వామి వీళ్ళలాగా కృష్ణుని కథలు ఎప్పుడు చర్చించుకుంటారా ఏంటి, బలవంత భాగస్వామ్యంగా భాగవతం అయిపోయిన తర్వాత ఒక్కడికి ఆలోచన ఉండదు. ఇద్దరం కలిసి ఏదైనా కృష్ణ గురించి మాట్లాడుకుంటాము, లేకపోతే ఇంకోటి. ఒక ఆయన వచ్చి ఎంతో అంటాడు, ప్రభు నీ మీద కోపంగా ఉన్నాడు, ఇంకొక ఆయన ఇంకోటి అంటాడు, అది ఇంతో అదైందని ఇదైంది. దేనిగా నీకు ఇవన్నీ భక్తి చేసుకునేదానికి వచ్చామా, లేకపోతే ఏం చేయడానికి వచ్చాం, జపం చేసుకోవాలా, ఎవరికి ఎవరి మీద కోపం ఉంటుంది, ఎవరికి ఎవరి మీద కోపం ఉండదు. వాళ్ళు భక్తిలో ఎదగాలని మార్గదర్శనం ఇవ్వాలని చెప్పి అనుకుంటాం, అంతే, అంతమించి ఇంకేం లేదు. సో అందువల్ల మనం ఎవడైతే భక్తిలో సీరియస్గా ఉంటాడో వీటి మీద అసలు ఇంట్రెస్ట్ ఉండదు. భక్తి లేనోడే ఈ కాలక్షేపం ప్రజల్ప ఇవన్నీ కావాలన్నమాట. సో అందుకని మనం వాతావరణాన్ని మార్చాల, భక్తిలో తీవ్రతను పెంపొందించుకొని సాధన పట్ల ఒక మెట్టి ఎదగడానికి ఏం చేయాలా, ఇటువంటివన్నీ కూడా మనం భక్తులు చర్చించుకునేటట్టుగా మన యొక్క పూర్వాచార్యులని వాళ్ళు ఏ రకంగా జీవితాలు గడిపారు, వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిస్తే ఒకటే భగవత్ చింతన, భగవత్ తత్వం గురించి చర్చించుకోవడం, భగవంతుని యొక్క లీలల గురించి చర్చించుకోవడం. మొన్న చెప్పాను, చైతన్య మహాప్రభు అంతటా ఆయన సాక్షాత్తు భగవంతుడు. గదాధర్ పండిట్తో కలిసి ఏం చేశారు, తోట గోపీనాథ్ మందిరంలో 108 సార్లు ప్రహ్లాద్ చరిత్ర చర్చించారు. 108 times. ఆయన ఉన్నది చాలా తక్కువ స్పాన్. మనం 20 సంవత్సరాలు చర్చిస్తే ఒక్కసారి వచ్చింది ప్రహ్లాదుని చరిత్ర, అంతే కదా. అటువంటిది 108 సార్లు ప్రహ్లాద్ చరిత్ర చైతన్య మహాప్రభు చర్చించారండి, 108 సార్లు. సో అది మనం ధ్యానం అంతా వీటి మీద పెట్టాలి. అప్పుడు నేను మొన్న చెప్పాను, నామం ఎంత చేస్తే స్పిరిచువల్గా అభివృద్ధి చెందుతామో
కాన్షియస్నెస్. లీలలు కూడా అంత చర్చిస్తే అంత ఎదుగుతాం ఆధ్యాత్మికంగా. అపరాధాలు చేస్తే అంత మనం అంటే నిజంగా భక్తి కోసం వచ్చినటువంటి వ్యక్తులు దాని మీద ధ్యానం ఉంటుంది, ఇంకా అన్యమైనటువంటి ఆలోచన ఉండదు. సో అందుకని మనం ఏంటి అంటే మన యొక్క ప్రవర్తన ద్వారా నిజంగా మనకు భక్తి కావాలన్నా లేకపోతే ఇంక ప్రాపంచిక విషయాలు కావాలన్నా అర్థమైపోతుంది. సో అందుకని సీరియస్గా ఈ కార్తీక మాసం రాబోతుంది. వీటిల్లో అపరాధాలు ఇవన్నీ లేకుండా నేను నిన్న చెప్పినట్టుగా ఆ కార్తీక మహత్యాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా నామం తీవ్రంగా చేసుకోవడం, లీలలు శ్రవణం చేయడం, సేవ, భగవంతుని యొక్క దీప ఆరతులు, వీటన్నిటిలో కూడా తీవ్రతతో పాల్గొని ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్ ఉన్నాయా? ప్రశ్న ఏంటి అంటే భీష్మ పితామహుడికి కృష్ణుడు ఎవరో తెలుసు కదా, కౌరవుల పక్షాన్ని ఎందుకున్నాడు? వారు మంచి క్వశ్చన్. ఇంతకుముందు కూడా ఆన్సర్ ఇచ్చాను ఎవరు అడిగితే. భీష్ముడు ఏంటి అంటే ఒక గొప్ప వీరుడు, ఒక యోధుడు. ఆయన కోరి కౌరవుల పక్షాన ఎందుకున్నాడు అంటే కృష్ణునితో యుద్ధం చేయాలా అని కోరికతో ఉన్నాడు. కానీ దురదృష్టం ఆయన ఆ పక్షాన ఉన్నాడు, ఈయనేమో ఆయుధం పట్టినన్నాడు. ఈయనెందుకు ఆయుధం పట్టినన్నాడు అంటే దానికి కూడా కారణం ఉంది. పొరపాటున దుర్యోధనుడు నన్ను కోరుకుంటే నేను ఆయుధం బట్టి యుద్ధంగా చేస్తే ఇంక పాండవులు ఏం గెలుస్తారు? ఒకవేళ కౌరవుల పక్షాన ఈయన ఉండి యుద్ధం సరిగ్గా చేయకుండా పాండవులకు విజయం ఇస్తే మళ్ళీ అందరూ ఏమనుకుంటారు? దేవదేవుడిగా ఉండి కూడా ఓడిపోయాడు. సో అందుకని చెప్పి భగవంతుడు ఏంటి అంటే ఆయన తెలివిగా ఒకవేళ కౌరవులు కోరుకున్నా, ఒకవేళ పాండవులు కోరుకున్నారనుకో, నేను ఏమైనా యుద్ధం చేయాలా వాళ్ళకి విజయం ఇవ్వాలంటే వాళ్ళ పక్కన ఉంటే చాలు కదా. మరి వాళ్ళు ఒకవేళ కోరుకుంటే వాళ్ళ తరపున యుద్ధం చేస్తే వీళ్ళు ఓడిపోతారు. అందుకని చెప్పి నేను ఆయుధం పట్టును యుద్ధం చేయను. ఈయనేమో అంత ప్లానింగ్ చేసి కౌరవుల పక్షానుండి స్వామితో యుద్ధం చేసి ఆ రౌద్ర రసాన్ని నేను అనుభవించాలా అని చెప్పి ఈయన ఉద్దేశంతో ఈయన ఏం అర్థం కాల ఎవరికి? భీష్ముడికి. నేను ఎంత ఆయనతో యుద్ధం చేయాలని చెప్పి నేను ప్రపంచం అంతా మాట అంటది కదా, మాట పడ్డాడు కదా. ఏ మహాత్ముడే దుర్మార్గుల పక్షాన్ని ఉన్నాడు భీష్ముడు. ఎంతమంది అన్నారు? నా జీవితంలో ఎంతో మంది విన్నారు, నేను విన్నాను వాళ్ళ అనంగా. అంతమంది చేత మాట పడి నా కోరిక తీరట్లేదే. ఇంకా లాస్ట్ రోజు అందుకే ఎట్టయినా ఆయన చేత ఆయుధం పట్టించాలా. ఆయుధం పట్టన్నాడు కదా, చూస్తాను ఎట్ట పట్టుకుండా ఉంటాడు. అర్జునుడిని తూట్లు పొడిచేశాడంట, శరీరం జల్లెడైపోయిందంట అర్జునుడి శరీరం. బాణాలన్నీ చకా 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 మొత్తం జల్లెడే, రక్తం దారులుగా కారిపోతుంది. ఎంత బలహీనమైపోయాడు అంటే గాంధీవాన్ని కూడా చేతిలో పట్టుకునేదానికి పట్టు జారిపోతుందంట, అంత బలహీనమైపోయాడు. ఇక్కడ కృష్ణుడు ఏమిటి? ఒక్కోసారి బాణం అర్జునుడికి తగిలిస్తూ కృష్ణుడికి కూడా తగిలిచ్చేవాడు. ఎందుకంటే కృష్ణుడికి తగిలిచ్చేవాడు కాదు, అర్జునుడిని కాపాడడానికి కృష్ణుడు కొంచెం ఈ భుజం పక్కన ఎట్ట వెళ్తుంటే ఇట్టనేవాడు, ఆయన తగిలించుకునేవాడు కొంచెం తగ్గిద్దామని. ఆయనకేముంది, ఎంత పెద్ద అస్త్రమైనా కానీ ఓ పువ్వుతో అర్చన చేసినట్టే, ఆయనకేం కాదు కదా. అందుకని కొన్ని బాణాలు తగిలి, ఆ బాణం తగిలేటప్పుడు ఆ బాణంతో భావన భీష్ముడు వ్యక్తపరిచేవాడు. ఏంటది అంటే, ఏంది స్వామి, ప్రపంచం చేతంతా మాటలు పడి నేను ఎందుకు కౌరవ పక్షాన వెళ్ళాను అంటే నీతో యుద్ధం చేయాలా అని. లాస్ట్కు నువ్వేమో నా ఆశ అంతా పోగొట్టి ఆ రథసారథిగా కూర్చొని ఆ యొక్క కళ్యాలు పట్టుకొని చేతిలో కోలు పట్టుకుని చల్ చల్ చో 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 చల్ చల్, దీనికోసమా నేను ఈ మాటలన్నీ బడి అటు సైడ్ పోయింది. సో అక్కడ భీష్ముడి కోరిక తీర్చాలా, ఇక్కడ తన భక్తుడైనటువంటి అర్జునుడిని కాపాడుకోవాలా. అందుకని చెప్పి ఏం చేశాడు, ఆయన యొక్క కోరిక తీర్చడం కోసం ఒక్క ఉదుటున
ఆ యొక్క రథం మీద నుంచి ఒక మదపు టేనుగు మీదకి కొదమ సింహం ఏ రకంగా లంకించి దూకుతుందో ఆ రకంగా భగవంతుడు ఒక పెద్ద గర్జన చేసి ఏ భీష్మ అంటూ ఆ రథం మీద నుంచి లంకించి దూకాడంట. ఆయన కిరీటం కింద పడిపోయిందంట. ఆ భూమి యొక్క మట్టి దానికోసం ఈ యొక్క రింగుల జుట్టంతా కూడా ఆ మట్టి ధూళితోటి కప్పబడిపోయి ఒక సింహము జూలులాగా అవి ఊగుతూ ఉన్నాయంట. ఆ ఉద్రేకంతో ఒక కొదమ సింహం లాగా ఏ భీష్మ అంటది. ఆ కింద పడిపోయినటువంటి రథచక్రాన్ని తీసుకుని ఆయుధంగా తీసుకొని భీష్ముని మీదకి లంకిస్తున్నాడు. అది చూసిన భీష్మ పితామహుడు మోకాళ్ళ మీద వంగి 2 చేతులు జాచి హే భగవన్ రండి చంపండి నన్ను, రండి, మీ చేతుల్లో మరణం కన్నా ఇంకేం కావాలయ్యా, రా రండి రండి చంపు, ఇదే కోరుకున్నాడు. సో భీష్ముడు చూడాలనుకున్నాడు, రౌద్రరసంలో చూడాలనుకున్నాడు. నరసింహావతారం అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒకసారి భీష్ముడికి కనిపించి ఆచార్యులు అట్టే వర్ణిస్తారు, ఒక సింహంలాగా దూకాడంట. అది చూడాలనుకున్నాడు. అందుకోసం కౌరవ పక్షాన్ని సేమ్ పక్షంలో ఉంటే కుదరదు కదా. ఇప్పుడు ఈయన కూడా పాండవ పక్షానుండి కృష్ణ మన ఇద్దరం కొంచెంసేపు కొట్టుకుందామా అంటే అదేం బాగోదు. అందుకోసం నిజంగా పర్లేదు. వెరీ గుడ్ క్వశ్చన్. ప్రభుపాదుల వారు కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారు. ఆయన ఒక్కోసారి అక్ష విగ్రహాలు నవ్వినట్టుగా కనిపిస్తారు, ఒకసారి సీరియస్గా ఉన్నట్టు కనిపిస్తారు, హావభావాలు మారుతూ ఉంటాయి. మనం నిజంగా భగవంతుడిని ప్రేమతో చూసుకున్నప్పుడు ఖచ్చితంగా భగవంతుడు అక్కడ కొలువై ఉంటాడు. మన చేసేటువంటి మంచి చెడు భక్తి యొక్క సేవల్లో దాన్ని బట్టి ఆయన హావభావాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఆయన కొంచెం సీరియస్గా అనిపించాడంటే మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నువ్వు మాల్ సరిగ్గా చేయట్లేదనో, లేకపోతే ప్రజలకు ఎక్కువైపోయిందనో, ఏదో సంథింగ్ వి డోంట్ నో. అది ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. మీ ఫీలింగ్ నాకు కూడా ఉంది. ఎవరన్నా సీరియస్ చూసేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఉంటుంది అది. ఎందువల్లంటే సమ్టైమ్స్ ఈజ్ వెరీ నవ్వుతూ కనిపిస్తారు, ఒక్కోసారి మూతి ముడుచుకున్నట్టు అట్టుంటాడు. సో అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అక్కడ విగ్రహాలు అంటే సాక్షాత్ భగవంతుడు ఆయన నిలబడి ఉన్నాడు. అక్కడ ఆయన నిలబడి ఉన్నాడు. మీరు 100% కరెక్ట్. అది సమ్టైమ్స్ చిరుమందహాసంతో ఉంటారు, సమ్టైమ్స్ సీరియస్గా ఉంటారు. ఆయన నిలబడ అంటే మనం చేసేటువంటి యాక్టివిటీస్ని బట్టి ఆయన స్పందిస్తూ ఉంటారు. సో అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఓకే ఈరోజు నవ్వుతున్నారు స్వామి అంటే ఈరోజు ఏదో నేను చేసిన భక్తియుక్త సేవలు హ్యాపీ. ఆయన సీరియస్గా ఉన్నాడంటే ఏదో ఆయన భిన్నంగా ఏమన్నా చేశానేమో అందుకని సీరియస్గా ఉన్నాడేమో. ఏం చేశాను ఆలోచించాలి. ఇప్పుడు రూప గోస్వామి ఆయన యొక్క స్వప్నంలో భగవంతుడు లీలలు చూస్తూ ఉన్నాడు. ఉన్నట్టుండి అదృశ్యం అయిపోయాయి. ఇమీడియట్గా అదృశ్యం అయిపోయాయి అంటే ఇంటర్వెల్ అనుకున్నాడా, లేకపోతే శుభం కార్డు పడింది అనుకున్నాడా? లేదు. ఆయన ఏమనుకున్నాడు, నేను భగవత్ లీలలు చూస్తున్నాను, అదృశ్యం అయిపోయాయి అంటే ఎవరికి అపరాధం చేశాను. సో భగవంతుడి భావన మారింది అంటే భగవంతుడు లార్డ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్, ఇంకేదో మన నుంచి కోరుకుంటున్నాడు ఆయన అని చెప్పి ఈరోజు ఏం మిస్టేక్ చేశాను, ఏమన్నా సీరియస్గా నేను చేయలేదా అని మార్పు తెచ్చుకో. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆయనలో అవి మనం చూడకపోతే వేస్టింగ్ కాదు. గోపీనాథ్లో చూడాల, ఆ ఇంటరాక్షన్ చూడాలి, ఆ ఇంటరాక్షన్ ఉండాలి. ప్రభుపాదులు వారు చెప్తారు, విగ్రహాల ముందు మెకానికల్గా పోయి నిలబడడం కాదు, విన్నవించుకోవాలా. అన్నమయ్య పాడతాడు కదా, విన్నపాలు వినవలే. ఆ విన్నపాలు విన్నవించుకోవాలి. ఎవరికి చెప్పేం ఉపయోగం ఉంది, ఆయనతో చెప్పుకోవాలి. నేను ఆ కథ చెప్తాను, ముక్కులోకి దూపేశాడు ఆయనని. సో ఎన్ని సంవత్సరాలు చేసినా ఆయన ఉన్నట్టు గుర్తించలేదు. సో మనం గుర్తించాలా, సాక్షాత్
గోలోక బృందావనంలో ఉండాల్సినటువంటి గోపీనాథుడు మన అదృష్టవశాత్తు మన కళ్ళ ముందున్నారు. మన కళ్ళ ముందున్నారు. గుడ్ క్వశ్చన్. ఇంకేమైనా సందేహాలు? సో ఈ కార్తీక మాసం అందరూ కూడా సీరియస్గా మనం పాటించి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రయత్నం చేద్దాము. ఎందువల్ల అంటే ఈరోజే చెప్పేస్తున్నాను, ఎల్లుండి మళ్ళీ నేను బృందావనం వెళ్తున్నాను. స్టార్టింగ్ రోజు బృందావనంలో ఉండబోతున్నాను. రేపు మార్నింగ్ క్లాస్ వరదకృష్ణ ప్రభు ఇస్తారంట. అందుకని చెప్పి ఈ సీజన్కి ఈరోజు మళ్ళీ రేపు కార్తీక మాసానికి మీకు చెప్పడానికి ఉండదు అని చెప్పి సీరియస్గా చెప్తా ఉన్నాను. సో ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ లేయడం, 2 పూటలు కూడా హారతులు ఇవ్వండి. బృందావన మహత్య, కార్తీక మహత్యంలో కూడా నేను స్టడీ చేస్తూ ఉన్నాను. ఉదయంతో కూడా బ్రహ్మ ముహూర్తంలో భగవంతునికి నేతి హారతి ఇవ్వడం అన్నటువంటిది చాలా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. తర్వాత ఆ తులసి స్టెమ్, ఆ పుల్లతోటి దానికి ఒత్తి చేసుకొని అది హారతి ఇవ్వడం అన్నటువంటిది ఇంకా విశేషం. మీ ఇళ్లలో కానీ ఎక్కడైనా తులసి ఎండినటువంటి ఆ యొక్క పుల్లలు ఉన్నట్టయితే వాటితోటి దీపం చేసుకొని తీసుకొని వచ్చి అది ఇవ్వండి. తర్వాత తులసి పూజ చేయడం కూడా చాలా చాలా విశేషం. ఎవరిళ్లలో అందరిళ్లలో కూడా తులసి మాత ఉంటుంది కాబట్టి మీరు ఉదయమో సాయంత్రమో తులసి హారతి కూడా మీరు ఇళ్లలో స్వయంగా, అంటే టెంపుల్లో అందరు ఇవ్వడానికి కుదరదు కాబట్టి ఇళ్లలో కూడా తులసి హారతి. ఎందువల్ల అంటే తులసి హారతి అన్నటువంటిది ఏ రోజు చేసినా కానీ, ఎందువల్ల అంటే తులసి ఎక్కడ ఉంటే అక్కడ బై డిఫాల్ట్, అంటే అప్రయత్నంగా విష్ణువు కృష్ణుడు అక్కడ ఉంటాడంట. తులసి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారంట. మామూలుగా వేరే దగ్గరలో ఏంటి అంటే మనం విగ్రహాన్ని ప్రతిష్ఠించి మనం చేసేటువంటి సేవలను బట్టి భగవంతుడు అక్కడ కొలువు అవుతాడు. కానీ తులసి ఎక్కడుంటే అక్కడ అప్రయత్నంగా బై డిఫాల్ట్ కృష్ణుడు అక్కడ ఉంటాడంట, విష్ణువు అక్కడ ఉంటాడు. సో అందుకని తులసి పూజ అన్నటువంటిది కూడా చాలా చాలా విశేషం. తులసికి నీరివ్వడం, తులసి దామోదర, తర్వాత దామోదరు వివాహం కళ్యాణం జరిపిస్తాం. ఈసారి 2 కళ్యాణాలు చేయబోతా ఉన్నాం. ఒకటి ఏంటి అంటే లక్ష్మీనారాయణులకి అశ్వత్థము వేప చెట్టు. వేప చెట్టు వచ్చి అమ్మవారు, నారాయణుడు రావి చెట్టు అనమాట. వాళ్ళిద్దరికీ కూడా మనం ఎన్నో రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము. మా తల్లిగారు ఈసారి గట్టిగా పట్టుబట్టున్నారు అనమాట. ఎక్స్పెన్సెస్ ఎన్ని అయితే అన్నీ నేనే పెట్టుకుంటాను, ఈ మాసంలో కళ్యాణం చేయించాలా. అప్పుడు టెంపుల్ చిన్న షెడ్లో ఓపెన్ చేశాం. ఒకరోజు ఉదయంతో మంగళారతి అయిపోయిన తర్వాత నేను జపం చేసుకుంటూ అటు బయట తిరుగుతున్నాను. మా అమ్మగారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎట్లా జరిగింది కార్యక్రమం అన్నారు. బాగా జరిగిందమ్మా అంది. అయితే ఒక పని చెయ్యి, ఒక వేప చెట్టు ఒక రావి చెట్టు 2 తెచ్చి ఎక్కడో ఒక దగ్గర వెయ్యి, మన విష్ణు దేవాలయం అంటే వాళ్ళు లక్ష్మీనారాయణలు ఉండాలా అని చెప్పి ఫోన్లో చెప్తూ ఉన్నారు. మనకు కరెక్ట్గా ఇప్పుడు ఆ 2 వృక్షాలు ఉన్నాయో ఆ ప్రదేశంలో తులసి మనం పెంచుతూ ఉన్నాం అన్నమాట. నేను అక్కడ నిలబడుకొని ఫోన్ అట్లా మాట్లాడుతూ అటు చూశాను. చూస్తే ఆ తులసి వనంలో ఈ రావి చెట్టు వేప చెట్టు 2 కూడా మొలకలు ఇంతెత్తున ఎదిగి ఉన్నాయన్నమాట. అవి నాకు కనిపించాయి. అప్పుడు నేను ఫోన్లో ఇమీడియట్గా చెప్పాను, అమ్మ మీరు ఏదైతే చెప్తున్నారో నా ఎదురుగానే వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పి, నాయన వాళ్ళని పీకద్దు, నువ్వు కన్స్ట్రక్షన్ ఎడ చేస్తావో ఏమో, వాళ్ళు స్వయంభూగా వెలిచారు, అక్కడే ఉంచేసి నువ్వు మందిరాన్ని నిర్మాణం చేయని చెప్పి ఆమె చెప్పారన్నమాట. సో ప్రతి సంవత్సరం చెప్పేవాళ్ళు వాళ్ళకి కళ్యాణం చేయండి అని. ఈసారి చాలా గట్టిగా పట్టుబడుతున్నారు. సో అందువల్ల ఈసారి కార్తీక మాసం చివరిలో ఒకరోజు వారిద్దరికి కళ్యాణోత్సవం, ఒకరోజు ఉసిరిగి చెట్టు దామోదర కళ్యాణోత్సవం 2 కూడా మనం జరుపుకుంటాం. తర్వాత ఈ నెలంతా కూడా మనకు ప్రతిరోజు పండగే, చాలా అద్భుతం. దామోదర హారతి, తర్వాత గిరిగోవర్ధన పూజ, అన్ని కార్యక్రమాలు మనకు ఉంటాయన్నమాట. సో ఇది ఇంకోటి కూడా చెప్పడం జరిగింది ఏంటి అంటే, ఈ యొక్క మాసంలో ప్రత్యేకించి ఎవరైనా కానీ ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించాలంటే బలమైన సంకల్పం చేసి సాధన చేస్తే వాళ్ళు కోరుకున్నటువంటి గమ్యాన్ని వాళ్ళు చేరుతారు అని చెప్పి కార్తీక మహత్యం చెప్తుందన్నమాట. వాళ్ళు మనసులో ఏదైతే సంకల్పం చేసి ఏదైతే కోరుకుంటారో, స్వామి నేను ఇది
పొందాలా అని. దాన్ని ఖచ్చితంగా భగవంతుడు సంతృప్తి పరుస్తాడు. ఎందుకు సంతృప్తి పరుస్తాడు అంటే అది రాధారాణి యొక్క మాసం. రాధారాణి మాసంలో ఆమెను సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తే సో ఆయన ఆటోమేటిక్గా సంతృప్తి చెందుతాడు అనమాట. సో అందుకని ఆమె ద్వారా మనం వెళ్తాం కాబట్టి ఆ మాసంలో ఆయన ఈజీగా గ్రాంట్ చేసేస్తారు రాధారాణి కోసం. సో అందువల్ల ఈ యొక్క మాసంలో తీవ్రమైనటువంటి తపస్సును చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, జగద్గురు శీల ప్రభుపాద్ కి, రాధా గోపీనాథ్ కి, రాధా పార్థసారథి కి, రాధా కృష్ణచంద్ర కి, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయ్ కి, గోవింద శ్రీనివాస్ की, गौर निताय की, निताय गौर प्रेमानंदे।